ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. టాస్క్ ఫోర్స్ తక్షణం రంగంలోకి దిగుతుందని చెప్పారు. 3 నెలల్లో గంజాయి రవాణా తగ్గించి మార్పు తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. గంజాయిపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రత్యేక చర్యలు ప్రారంభిస్తున్నామన్నారు. గంజాయి రవాణా నిరోధానికి చెక్పోస్టుల సంఖ్యను పెంచుతామని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశాఖలో రోడ్లపై గుంపులుగా గంజాయి తాగేవారని అదుపులోకి తీసుకుంటామని, డీ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గంజాయిపై సమాచారం ఇచ్చిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తామని, ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను ప్రకటిస్తామని మంత్రి చెప్పారు. విశాఖలో నగర పోలీసు అధికారులతో సమీక్ష అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. విశాఖ మినహా రాష్ట్రంలో గంజాయి కేసుల్లో చిక్కిన వారు 335 మంది ఉంటే ఒక్క ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోనే 1252 మంది జైల్లో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ఖైదీలను కలవాలని, వారిని కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ మాట్లాడించాలని, గిరిజన ప్రాంతాలకు వెళ్లి గంజాయి నియంత్రణపై చైతన్యం కలిగించాలనే ఆలోచన ఉంది. గంజాయి వాసన గుర్తించే శునకాలు 2 ఉన్నాయి. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను ఉంచేందుకు వేర్ హౌస్ కూడా లేదు. నిధులున్నా గడిచిన 5 ఏళ్లలో కలెక్టర్ వేర్ హౌస్ పై దృష్టి పెట్టలేదు అని వివరించారు. గంజాయి రవాణాలో ఏ పార్టీ వారున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తామని చెప్పారు. ఎస్పీ గారి దగ్గర నుంచి ఐజీలతో డిఐజీలతో అందరితో కూడా కూర్చొని దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి దాన్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితికి తీసుకురావాలని మేము అనుకుంటున్నాం. అన్ని స్టిమ్యులేట్ అవుతాయి. కాకపోతే నేను ఒకటే కోరుకుంటున్నా, కొంత టైం ఇవ్వండి, బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి. అన్ని కూడా ఒక 15 days to 1 month అన్ని కూడా స్టిమ్యులేట్లోకి వస్తాయి. డెఫినెట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించాలి. ఒకటి మాత్రం చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నా, ఇంతకు ముందులాగా ఎవరో ఫోన్ చేస్తే కేసు పెట్టమండి, ఎవరో ఫోన్ చేస్తే కౌంటర్ కేసు పెట్టమండి, ఇవన్నీ వద్దు. చూద్దాం, అన్నీ కూడా స్టిమ్యులేట్ చేసుకుని ఒకటి జాగ్రత్తగా చేసుకుందాం. దానికి పత్రికా విలేకరులుగా మీరు కానీ ఎవరైనా అందరూ కూడా సహకరించండి. మీకు కూడా ఒకటి చెప్తున్నా, ఎక్కడో ఏదో సోషల్ మీడియాలో 1,00,000 రాస్తుంటాడు. నేను సీఎం రమేష్ గారు కూడా అదే చెప్పారు, 1,00,000 రాస్తుంటారు సోషల్ మీడియాలో. అవన్నీ నిజం అనుకుని మీరు మాత్రం పేపర్లో వేయండి. ఒక్కసారి మమ్మల్ని ఒకసారి చెక్ చేసుకోండి, రీచెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నానండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఇష్యూస్ని ఎలా టేకప్ చేయాలి అంటే, సోషల్ మీడియాలో కొంచెం అబ్యూజింగ్ వర్డ్స్తో చాలా మంది పెడుతూ ఉంటారు. వాటి మీద కూడా ఎలా చేయాలన్నది నేను తర్వాత రివ్యూస్ అన్ని మాట్లాడుకున్న తర్వాత మీకు ఒకసారి డిస్కస్ చేస్తాను. మేడం, మహిళలకు సంబంధించి ఎలాంటి ఉత్తరాంధ్రకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మహిళలకు వచ్చినటువంటి చట్టాల మీద? యాక్చువల్గా దిశ చట్టం అని చెప్పారు. ఆ దిశ చట్టం అసలు చట్టమే లేదన్న సంగతి లాస్ట్ డీజీపీ కూడా మనకు చెప్పడం జరిగింది. హోమ్ మినిస్టర్ కూడా లాస్ట్లో ఒప్పుకున్నారు, ఆవిడ కూడా ఒప్పుకున్నారు. దిశ అన్నది చట్టబద్ధత కల్పించలేదు అని. నేను మొన్న రీసెంట్గా ఎంక్వైరీ చేసుకుంటే అది కూడా పార్లమెంట్ లెవెల్లో ఉండి అది బ్యాక్ వచ్చేసింది ఢిల్లీ లెవెల్ నుంచి అని చెప్పారు. దాన్ని ఏ విధంగా చేయొచ్చా చేయకూడదు, అందులో అంటే 5 సంవత్సరాలు అది చేయడం అవ్వలేదు అనుకుంటే దాని టెక్నికల్గా ఎక్కడో ఒక ఇష్యూ ఉండే ఉంటుంది. ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడం అవుతుందా లేదా అన్నది ఒకటి అయితే, ఇప్పటికీ కూడా డెఫినెట్గా వర్క్ చేయాలి అనుకుంటే పోక్సో యాక్ట్ కానీ, నిర్భయ యాక్ట్ కానీ ఇలాంటి యాక్ట్స్ ఉన్నాయి. అంతకన్నా దిశ యాక్ట్ కన్నా ఇంకా పవర్ఫుల్ యాక్ట్ నిర్భయ యాక్ట్ నాకు తెలిసి, అలాంటివి కూడా ఉన్నాయి. భయం ఒకటి మాత్రం చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నామండి, రాబోయే కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు చేయాలన్నా, మహిళల మీద తప్పుగా చూడాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు సహకరించాలి. డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ప్రజలు కూడా సహకరించాలి.